సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ నెరవేర్చలేదని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మహిళలకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న అన్ని విభాగాల యొక్క ఉద్యోగులు కూడా సమ్మెకు దిగి ఉన్నాము. మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఏమైతే ఆ రోజు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, ఎంటీఎస్ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవులు, చైల్డ్ కేర్ లీవులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా కోరడం జరుగుతోంది. మా యొక్క డిమాండ్స్ అన్ని కనుక ఒప్పుకొనకపోతే ఈ యొక్క సమ్మె ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి ఉధృతం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ సమ్మెలో తెలియజేయడం జరుగుతుంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో మేము రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్నో సందర్భాల్లో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మా సమస్యల పట్ల ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. మరి ఆ రోజు ఆయన ప్రజా సంకల్ప యాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రభుత్వంలో మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని అమలు చేయమని చెప్పి ఈ రోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైన నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాం.